కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ బాల్య స్మృతి. గైడీ మపాసా కథను మనకు తెలుగులోకి అనువదించి అందించిన రచయిత్రి గోరంట్ల వాణీదేవి గారు. గోరంట్ల వాణీదేవి గారు చీరాల పురపాలక ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. 2018లో కాలం చేశారు. హిందీ నుండి వీరు అనువదించిన ఎన్నో కథల్ని విపుల మాసపత్రిక ప్రచురించింది. ప్రస్తుత కథ బాల్య స్మృతి ఉదయిని అంతర్జాల పత్రికలో అపురూప కథ శీర్షికలో ప్రచురితమైంది. మరి వినండి, బాల్య స్మృతి. ఆ సాయంత్రం బీర్ షాప్కి అనుకోకుండా వెళ్ళాను. అప్పటికే బాగా ముసురు పట్టింది. సన్నగా జల్లు పడుతోంది. అలుముకున్న మంచు పొరల్లో దుకాణాల నుంచి వచ్చే లేత వెలుగు కాలిబాటకొక వింత కాంతినిస్తోంది. నేను ఫలానా చోటికి వెళ్ళాలని బయలుదేరలేదు. భోజనం చేశాక కాసేపు అలా తిరిగి రావటం నా అలవాటు. ఆ షాపులో జనం ఎక్కువగా లేని చోట ఒక అతని పక్కనే కూర్చున్నాను. చాలా వయసున్నవాడిలా కనిపిస్తున్నాడు. ఒక చౌకబారు మట్టి పైపు అతని నోట్లో ఉంది. ఆ వాలకాన్ని బట్టి అతను ఎంత బీరు తాగాడో అర్థమవుతోంది. షాపు తెరిచే సమయానికి వచ్చి మూసేదాకా ఉండేవాళ్లలో ఒకడని తెలిసిపోతూనే ఉంది. నేను అతని దగ్గర కూర్చోగానే విశేషాలేమిటని అడిగాడు. బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టి ఉండవు. నీ కాలేజీ మిత్రుణ్ణి, దేవ్ బ్యారెక్స్ని. ప్రాణ స్నేహితుణ్ణి గుర్తించినందుకు సిగ్గుపడుతూ ఆత్మీయంగా అతని చేయి అందుకొని అడిగాను. నీ గురించి చెప్పు. నా గురించా? ఏముంది చెప్పటానికి అన్నాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నావు? చూస్తూనే ఉన్నావుగా అంటూ గట్టిగా పొగ పీల్చి వదిలాడు. వెయిటర్, బీరు అంటూ అరిచాడు. వెంటనే వెయిటర్ నురగలు కొక్కుతున్న బీరును బల్ల మీదుంచి వెళ్ళాడు. ఒకే గుటకలో బీరంతా తాగేసి మీసాల కంటిన తడిని నాలుకతో నాకాడతను. ఏవైనా కొత్త వార్తలుంటే చెప్పు అన్నాడు. అలాంటివేం లేవు. నాకు కొత్త పాత వార్తలంటూ ఉండవు. నేనొక మామూలు వ్యాపారిని. ఈ పని నీకు సంతృప్తికరంగా ఉందా? తృప్తి ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలిగా. సరే, కానీ నువ్వేం చేస్తుంటావు? నేనేమీ చేయను. పైపు నోట్లో పెట్టుకుని వెయిటర్ ఇంకో బీర్ అంటూ అరవడమే నా పని. నా కళ్ళ ముందు జరిగే వాటిని చూస్తూ ఉంటాను. ఇలాగే ముసలివాడిని అయిపోతాను. చనిపోయేటప్పుడు కూడా నేను దేని గురించి ఆలోచించను, పశ్చాత్తాపడను. ఈ చోటు తప్ప నాకేదీ గుర్తుండదు. భార్య బిడ్డలు లేరు, చింతలు చికాకులు ఉండవు. ఇంతకంటే హాయి మరే ఉంది? నువ్వు మొదటి నుంచి ఇలా లేవు కదా. కాలేజీ వదిలేసిన దగ్గర నుంచి ఇలాగే ఉన్నాను. ఫ్రెండ్, జీవించే పద్ధతి ఇది కాదు. సరే, ఆ సంగతి వదిలే. ఇంతకీ నువ్వు ఎవరినైనా ప్రేమించావా? కొత్త స్నేహాలు ఏర్పడ్డాయా? లేదు, ఏ స్నేహాలు ఏర్పడలేదు. నేను మధ్యాహ్నం నిద్రలేచి ఇక్కడికి వస్తాను. కాస్తంత ఆహారం తీసుకుని ఆ వెంటనే బీరు తాగుతాను. సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. రాత్రి భోజనం ముగించి మళ్ళీ బీరు తాగి అర్ధరాత్రి 1 గంటకు ఇంటికి వెళ్తాను. ఎందుకంటే అప్పుడు ఈ హోటల్ మూసేస్తారు కనుక. తర్వాత నాకు టైం గడవడమే కష్టం. గత 10 ఏళ్లలో 6 ఏళ్ళు ఇదే ఈ బెంచి మీద కూర్చొని గడిపాను. 4 ఏళ్ళు బెడ్ మీద. ఇది నా దినచర్య. ఇందులో ఏ మార్పు లేదు. నన్ను ఫూల్ చేస్తున్నాడేమో అనిపించింది. సరే మిత్రమా, స్పష్టంగా చెప్పు. నువ్వు ప్రేమలో మోసపోయి ఉంటావు, అవునా? అందుకే నీ మనసు గాయపడి ఉంటుంది. ఏమంటావు? అసలు ఇంతకీ నీ వయసు ఎంత?
35. ఆయన వయసు మళ్ళిన వాళ్ళ ఉంటాను. నేనతన్ని పరీక్షగా చూశాను. ముఖమంతా ముడతలు. అతన్ని చూసిన వారెవరైనా ముసలివాడనే అనుకుంటారు. ఒత్తైన కనుబొమ్మలు, గుబురు మీసాలు, పొడవాటి గెడ్డం. నువ్వు నీ వయసు కన్నా పెద్దవాళ్లా కనిపిస్తున్నావు అన్నది నిజం. నీకేదో పెద్ద బాధే కలుగుంటుంది అతను అన్నాడు. అలాంటిదేమీ లేదు. అసలు నేనెన్నడూ బయట తిరగను, అందుకే ఇలా ఉన్నాను. నేను అతని మాటలు నమ్మలేదు. నీకు పెళ్ళై ఉంటుంది, కానీ నీ జీవితం మాత్రం సుఖంగా లేదు, అందుకే ఇలా తయారై ఉంటావు అన్నాను. పెళ్ళా? నాకంతట అదృష్టమా అంటూనే వెయిటర్, మరో బీర్ అని అరిచాడు అతను. నీ మాటలు నాలో ఏదో ఆసక్తిని రేపుతున్నాయి. నీ జీవితం ఇలా మారటానికి కారణం అంటూ ఉండే ఉంటుంది. నీ బతుకు మామూలుగా లేదు, చాలా తేడాగా ఉంది. ఎందుకు ఇలా ఉంది తెలుసుకోవాలనుంది నాకు. చిన్నప్పుడే నా మనసుకు పెద్ద దెబ్బ తగిలింది. జీవితం అంతా చీకటిగా మారిపోయింది. అదే, ఆ బాధే నన్ను చనిపోయేదాకా వెంటాడుతూ ఉంటుంది. అసలేం జరిగింది తెలుసుకోవాలనుందా? అయితే విను. చిన్నప్పుడు నేనున్న ఆ మహల్ని నువ్వు చూసే ఉంటావు. అది చెట్ల మధ్య ఉండేది. నా తల్లిదండ్రులు ఆడంబరంగా ఉండేవారు, అన్యోన్యంగా ఉన్నట్లు నటించేవారు. కానీ అమ్మ అంటే నాకు ప్రాణం. మా నాన్నంటే మటుకు నాకు చాలా అనుమానాలు ఉండేవి. అయినా ఇద్దరిని అభిమానించేవాణ్ణి. సంఘంలో మా నాన్నకు మంచి పేరుంది. నాకప్పుడు 13 ఏళ్ళు. అవి సెప్టెంబర్ నెల చివరి రోజులు. స్కూలు హాస్టల్ నుంచి నేను మా ఇంటికి వచ్చి కొద్ది రోజులే అయింది. ఓ రోజున చెట్టెక్కి ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి దూకుతున్నాను. క్రమంగా చీకటి అలుముకుంటోంది. అప్పుడే గాలి బాగా వీస్తోంది. ఆ తాకిడికి చెట్లు ఊగుతున్నాయి. అదే సమయంలో మా అమ్మ నాన్న కలిసి నేనున్న వైపుగా వస్తున్నారు. వాళ్ళని ఒక్కసారిగా ఆశ్చర్యంలో ముంచెత్తాలని ఆ కొమ్మల మధ్యగా జారుతూ వెళ్ళాను. కానీ అకస్మాత్తుగా నన్ను భయం ఆవహించింది. వాళ్ళకి కొద్ది దూరంలోనే ఆగిపోయాను. అంతలో మా నాన్న, నాకు డబ్బు చాలా అవసరం, నువ్వు ఈ కాగితం మీద సంతకం చేయాల్సిందే అన్నారు. మా అమ్మ వెంటనే అంది, సంతకం చేయను, ఇది నా కుమారుడు భవిష్యత్తుకు చెందిన విషయం. మీరు మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తినంతా మీ ఉంపుడు గతికే దారిపోశారు. ఇది కూడా ఆమెకి ఇవ్వడం నేను సహించలేను. దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను. అంతే. నాన్న మండిపడుతూ మా అమ్మ జుట్టు పట్టుకుని గొడ్డును బాదినట్లు బాదారు. దెబ్బల నుండి తప్పించుకోవడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. ఇదంతా చూసి నాకు ప్రపంచమే తలకిందులేనట్లు అనిపించింది. నా లేత మనసులో తుఫాన్లు చెలరేగాయి. దుఃఖాన్ని ఆపుకోలేక బిగ్గరగా అరిచాను. అది విన్న మా నాన్న నా వైపు రాసాగారు. నన్ను కూడా కొట్టేస్తారనే భయంతో పారిపోయాను. అలా పరిగెత్తుతూనే ఉన్నాను. ఎదురు దెబ్బ తగిలి కింద పడ్డాను. లేచాను. నాలో అంతులేని భయం, బాధ దయనీయంగా మారింది. నాకు చలేస్తోంది. మరోవైపు ఆకలి. తెల్లారాక ఇంటికెళ్ళాలంటే నాకు ధైర్యం చాలటం లేదు. ఇంటికెళ్తే నాన్న కనిపిస్తారు. ఇక జన్మలో ఆ మొహం చూడకూడదనుకున్నాను. అంతలో మా ఇంటి నౌకరొకడు నన్ను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అతనే గనక నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉంటే నేను అక్కడే ప్రాణాలు వదిలేసేవాడిని. తర్వాత అమ్మా నాన్న మామూలుగా ఉండడం గమనించాను. ఆ రోజు అమ్మ నాతో అంది, అప్పుడు నన్ను భయపెట్టేశావు కదా అని. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఏడుపు వచ్చేసింది. 10 రోజుల తర్వాత హాస్టల్లో చేరాను నేను. ఆ సంఘటన నా జీవితాన్ని కుదిపేసింది. తర్వాత నాకెక్కడా మంచి అన్నదే కనిపించలేదు. మనసులో భయం గూడు కట్టుకుపోయింది. ఏదో బరువైన భావం నన్ను కప్పేసింది. దేని మీద నాకు ఆసక్తి లేకుండా పోయింది. ప్రేమ లేదు, ఆశ లేదు, కోరిక లేదు. అమ్మను నాన్న కొట్టిన దృశ్యమే
ఎప్పుడూ నా కళ్ళ ముందు కనిపించేది. కొన్నాళ్లకు అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్నని నేను చూడనే లేదు. వెయిటర్, ఇంకో బీర్! మళ్ళీ అరిచాడు అతను. దాన్ని ఒక్క గుటకలో తాగేసి పైపుని మళ్ళీ నోట్లో పెట్టుకునే సమయంలో చేయి వణికింది. చేతిలోని పైపు నేల మీద పడిపోయింది. అంతలోనే అతని ముఖం భయంకరంగా మారింది. వెధవది, ఇదే నా అన్నిటికంటే పెద్ద బాధ. ఈ పైపును కొని నెలైనా కాలేదు బిగ్గరగా అన్నాడు అతను. పొగ, మద్యం తాగేవాళ్లతో నిండిపోయిన ఆ హాల్ అంతా ఆ కేకతో అదిరిపోయింది. వెయిటర్, మరో బీర్! కొత్త పైపు కూడా తీసుకురా! ఇది బాల్య స్మృతి. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.